తమ్ముడు సినిమా రివ్యూ యాక్టెడ్ బై నితిన్ అండ్ వర్ష. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే ఓకే అంతేం లేదు. రిపీటెడ్ స్క్రీన్ ప్లే లాగే ఉంది. చూస్తుంటేనే నెక్స్ట్ ఏమవుతుంది అనేది తెలిసిపోతుంది మనకి. అక్క సెంటిమెంట్ లైట్గా ఎమోషనల్గా అనిపించింది అంతే తప్ప సినిమాలో అంతగా మ్యాటర్ ఏం లేదు. బీజిఎం కూడా అంతగా ఏం లేదు. విలన్ని మాత్రం బాగా చూపించారు. యునీక్గా అనిపిస్తుంది అండ్ కామెడీ కూడా బాగానే ఉంది. క్లైమాక్స్ కూడా బెటర్గా ఏం లేదు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ వరకు వాళ్ళ రోల్స్కి బాగానే చేశారు. హీరో తన ఫ్యామిలీని కాపాడుకుంటూ ఉంటాడు మూవీలో, కానీ ఆడియన్స్ అయితే బలైపోయారు. ప్రొడ్యూసర్ గారు అసలు ఎలా ఒప్పుకున్నారు ఈ స్టోరీని అనేది అర్థం కావట్లేదు. మనం క్యారెక్టర్స్కి కనెక్ట్ అవ్వలేము. హీరోయిన్స్ యాక్టింగ్ అయితే పీక్ లెవెల్లో ఉంటాయి. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీయే బాగా నెగిటివ్ అయ్యింది. సాంగ్స్ కూడా ఓకే పర్లేదు. రేటింగ్ 2/5. సోలో బాయ్ మూవీ రివ్యూ యాక్టెడ్ బై గౌతమ్ కృష్ణ. మూవీ అయితే చాలా బాగుంది. గౌతమ్ యాక్టింగ్ ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు. డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు. ఇందులో ఫ్రెండ్, లవ్వర్, బిజినెస్ మ్యాన్, హస్బెండ్, ఎంప్లాయీ క్యారెక్టర్స్ అన్నిటికీ న్యాయం చేశాడు. చాలా వేరియేషన్స్ చూపించాడు అందులో. మిడిల్ క్లాస్ పీపుల్ అంతా కనెక్ట్ అవుతారు. సినిమా చూసినంతసేపు అయితే మనం కనెక్ట్ అవుతాము. ఎందుకనంటే రియల్ లైఫ్లో జరిగే సీన్స్ని రిజెంబులెన్స్ తీసుకొని తీయడం జరిగింది ఈ మూవీని. ఎక్కడ బోర్ కొట్టదు. ప్రతి ఫ్రేమ్లో వాళ్ళ కష్టం కనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే హిట్ కొట్టిండ్రు. రేటింగ్ వచ్చి 3/5. 3 BHK మూవీ రివ్యూ యాక్టెడ్ బై సిద్ధార్థ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇల్లు కొనడం కోసం చేసే స్ట్రగుల్ని చూపించే ప్రయత్నం చేశారు. బట్ ఇది ఒక సీరియల్ కైండ్ ఆఫ్ వైబ్కి వెళ్ళిపోయింది. బోర్ కొట్టేస్తుంది. లాగ్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. డైలీ లైఫ్లో మనకి జరిగే కాన్సెప్ట్లా ఉంటుంది. బట్ ఆ స్క్రీన్ ప్లే డిఫరెంట్ ఉంటుంది. లైట్గా కొంచెం కామెడీ కూడా ఉంటుంది. రిమైనింగ్ పోర్షన్స్లో మాత్రం ఎంగేజ్ అయ్యే విధంగా ఏమీ ఉండదు. ఎప్పటికైనా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనేది వాళ్ళ డ్రీమ్. బట్ ఏదో ఒక ఇష్యూ వస్తుంది. అవన్నీ దాటి ఎలా సక్సీడ్ అయ్యారు అనేదే స్టోరీ. సీన్స్ క్యారెక్టర్స్తో రిలేట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో ఫీమేల్ క్యారెక్టర్స్కి ఎక్కువ స్కోప్ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో కొంచెం బెటర్ అవుతుంది. సిద్ధార్థ్ అండ్ శరత్ కుమార్కి మధ్య బొమ్మరిల్లు లాంటి సీన్స్ కూడా వస్తాయి. క్లైమాక్స్లో కూడా కనెక్ట్ అవ్వలేము. బీజిఎం గుడ్. శరత్ కుమార్ చాలా బాగా చేశారు యాక్టింగ్ అండ్ అది వర్కౌట్ కూడా అయ్యింది. ఓవరాల్గా అయితే కొంతమందికి ఇది రిలేటబుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మాత్రం బోరింగ్. రేటింగ్ 2.75/5.